హలో అండి. వెల్కమ్ టు సుబ్బూస్ కిచెన్. ఈరోజు వీడియోలో దోసకాయ పప్పు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా సింపుల్‌గా, చాలా టేస్టీగా చేసుకోవచ్చు. అన్నం, చపాతీలోకి సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇందులో టేస్ట్ కోసం ఒక ఆకునైతే యూజ్ చేస్తున్నాను. ఆ ఆకేంటో తెలుసుకోవాలని మీకు ఉందా? అయితే ఈ వీడియో తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి. నా వీడియోకి ఒక లైక్ అయితే కొట్టండి. ముందుగా ఒక కుక్కర్ తీసుకొని ఒక గ్లాస్ వరకు కందిపప్పును తీసుకున్నాను. ఇలా కందిపప్పును వేసేసుకొని కందిపప్పును 2 సార్లు శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత ఇందులో ఒక గ్లాస్‌కి 2 గ్లాసుల వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ కందిపప్పును ఒక 10 నిమిషాల వరకు పక్కన పెట్టేసుకొని నానబెట్టేసుకుందాము. ఇప్పుడైతే ఒక గిన్నె తీసుకొని అందులోకి కొంచెం చింతపండును వేసుకొని వాటర్ వేసుకొని నానబెట్టేసుకుందాము. నేను తీసుకున్న క్వాంటిటీకి ఇంత చింతపండు అయితే సరిపోతుంది. మీరు ఎంత పప్పు అయితే తీసుకుంటారో ఆ పప్పుకి సరిపడా చింతపండును వేసుకొని నానబెట్టేసుకోండి. పప్పు నానేలోపు మనము కూరగాయలు అయితే కట్ చేసేసుకుందాము. ఇందాక చెప్పాను కదా ఒక ఆకుని యూజ్ చేస్తున్నానని. ఆ ఆకు ఇదేనండి, వామాకు. వామాకుతో పాటు దోసకాయ ముక్కల్ని, అలానే 2 టమాటోల్ని, ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు నానిపోయిన పప్పులోకి ఈ కట్ చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కలన్నింటినీ కూడా వేసుకోవాలి. దోసకాయ, టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అలానే వామాకు కూడా వేసుకోవాలి. వామాకు వేసుకోవడం వల్ల మన జీర్ణశక్తి అనేది మెరుగుపడుతుంది. అలానే గ్యాస్ ట్రబుల్ ప్రాబ్లం కూడా ఉండదు. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపు, అలానే ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఇలా కుక్కర్‌కి మూత పెట్టేసుకొని స్టవ్ పైన పెట్టేసుకొని 3 నుంచి 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. చూసారు కదా, విజిల్స్ అయితే వచ్చేసినాయి. పప్పు కూడా బాగా ఉడికిపోయి ఉంటుంది. ప్రెషర్ అంతా పోయాక మూత తీసి చూద్దాము. వామాకు వేసుకోవడం వలన మంచి వాసన అయితే వస్తుందండి. చూసారు కదా, పప్పు ఉడికిపోయింది. ఇప్పుడు పప్పు గుత్తితోటి కానీ లేకపోతే ఇలా స్మాషర్ తోటి కానీ మెత్తగా పప్పునైతే మెదిపేసుకోండి. దోసకాయ పప్పులోకే కాదండి, మీరు ఇంట్లో ఏ పప్పు చేసుకున్నా కూడా, టమాటా పప్పు, ఆకుకూర పప్పు ఇలాంటివి చేసుకున్నా కూడా వామాకు ఉంటే మాత్రం తప్పకుండా వేసుకోండి. వామాకు వల్ల మనకి చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి తప్పకుండా వేసుకోండి. పప్పు మెదిగిపోయింది కదా, ఇప్పుడు ఇందులోకి తగినంత ఉప్పు, అలానే 1 టీ స్పూన్ వరకు కారాన్ని వేసుకున్నానండి. కారం, ఉప్పు మీ టేస్ట్ తగ్గట్టు మీరు వేసుకోండి. అలానే చింతపండు రసాన్ని కూడా పిప్పిని తీసేసి రసం వరకు ఇలా పిండేసుకుంటున్నాను. మనం చింతపండుని ముక్కలతో పాటే వేసేసుకున్నామంటే గనక పప్పు అనేది సరిగ్గా ఉడకదు, ఇత్తులిత్తులుగా వస్తుంది. కాబట్టి ఇప్పుడు పప్పు ఉడికిన తర్వాత వేసుకుంటేనే బాగుంటుంది. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా బాగా కలిపేసుకొని ఇప్పుడు పప్పుకైతే పోపు పెట్టేసుకుందాము. ఒక కళాయి పెట్టేసుకొని 4 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 ఎండుమిర్చిని ఇలా మధ్యలోకి కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు పోపు దినుసులు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు కలిపేసుకున్న పోపు దినుసులు వేసుకొని 2 చిన్నుల్లిపాయలను తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. అవి కూడా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత చివరగా 2 రెబ్బల కరివేపాకును వేసుకొని కరివేపాకు కూడా ఫ్రై అయిపోయిన తర్వాత మనం మెదిపెట్టేసుకున్న పప్పునైతే వేసేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కుక్కర్లో వాటర్ వేసేసి కుక్కర్ తులిపేసుకొని కొంచెం వాటర్ వేసుకున్నామంటే సరిపోతుంది. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి పప్పు అంతా బాగా కలిసిపోయేలా కలిపేసుకొని ఒకసారి ఉప్పు, కారం సరిపోయిందో లేదో చెక్ చేసుకొని సరిపోకపోతే కనుక అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు పప్పును ఉడికించుకొని చివరగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసేసుకొని ఒకసారి ఇలా బాగా కలిపేసుకున్నామంటే వేడి వేడిగా దోసకాయ పప్పు రెడీ అయిపోయింది. ఇలా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నామంటే సర్వ్ చేసుకోవడానికి దోసకాయ పప్పు రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసుకుందాము. అన్నంలోకి, చపాతీలోకి, పూరీలోకి కూడా సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. గ్యాస్ ట్రబుల్ ఉన్న వాళ్ళు తప్పకుండా ఈ వామాకుతోటి పప్పుని ప్రిపేర్ చేసుకోండి. సూపర్ టేస్టీగా అయితే ఉంటుంది. టేస్ట్‌కి టేస్ట్, ఆరోగ్యానికి ఆరోగ్యము. ఈ పప్పు మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.